నువ్వు ఎలాగో చనిపోతున్నావు. అడవుల మందుల వల్ల కానీ ఇంగ్లీష్ మందుల వల్ల కానీ నీ రోగం తగ్గల. నేను కూడా నీ రోగం నీకు విషం వేయడం తెలిసింది, కానీ నీలో ఉన్న ఆ విషం తీయడం నాకు వల్ల కాలేదు, నాకు చేత కాలేదు. కాబట్టి కొడుకా, నేను నీకు చెప్పేది ఏంటంటే, నేను లాస్ట్లో ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీవు పుట్టక ముందు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది. ఆయన ఎవరో మాకు తెలియదు. అయితే మన కులాచార ప్రకారంగా పరాయి దేవుడు నమ్ముకుని చంపేస్తారు. మీ అమ్మని చంపేశారు. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ చనిపోతూ నిన్ను తన ఒళ్ళో పెట్టుకొని నీ తల్లి దేవుడికి నీ గురించి చెప్పడము నా కళ్ళ నుంచి చెవులారి విన్నాను. మీ అమ్మ చనిపోయింది, కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుడు నీ తల్లి నీతిని బట్టి ఖచ్చితంగా నీ రోగాన్ని తీసేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు అని చెప్పిన తొలిసారిగా నాకు దేవుడి గురించి చెప్పింది మా నాన్న. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది, బాధ కలిగింది. ఒక దేవుడి గురించి మమ్మల్ని చంపేశారు. తర్వాత దేవుడి గురించి నమ్మితే చంపేస్తారా? అందుట్లో దేవుడి కోసం అమ్మ చచ్చిపోవడం ఏంటి? ఆమె చెప్పొచ్చు కదా నన్ను చంపకుంటారని. దేవుడు గురించి ఎందుకు చచ్చిపోయింది? అయితే నా తల్లి చచ్చిపోయిందంటే ఆ నా తల్లి నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు ఉంటాడు.